వికారాబాద్ అనంతగిరి హరిత రిసార్ట్లో 10 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులకి శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా పాల్గొన్నారు. ఈ 10 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమంలో ఏం నేర్పారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీలయ్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, రాహుల్ గాంధీ వచ్చారు. మీకు ఏం నిర్దేశం చేశారు ఈ డీసీసీకి సంబంధించి ముగింపు కార్యక్రమం, శిక్షణ కార్యక్రమంలో? ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల జిల్లా అధ్యక్షులకు గత 10 రోజుల నుంచి ఇక్కడ వికారాబాద్లోని అనంతగిరి హరితారంలో ఒక మంచి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ 1888లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పేదల కోసం ఎన్నో సంక్షేమాలు, ఎన్నో చట్టాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ రకంగా రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, దళితుల మధ్య వివక్షత, ఎక్కడన్నా ప్రతి పౌరునికి అందాల్సినటువంటి హక్కులు అందకుండా ఏదైతే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి మోడీ ఏ రకంగా దేశ సంపదను కొల్లగొట్టి ఒక కార్పొరేట్ చేస్తారు. కాబట్టి నిజంగా ఈ 10 రోజులు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆవిర్భవించింది, దేశానికి ఏ రకంగా సేవ చేసింది, ముఖ్యంగా గరీబ్ హఠావో కాంచెల బ్యాంకులను జాతీయం